గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్ చూసుకుంటే వీక్ స్టార్ట్ మంచి స్టార్ట్ అని చెప్పాలి. మార్నింగ్ గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూ అలాగనే పాజిటివ్ మోడ్లోనే ఉందని చెప్పాలి. అండ్ నిఫ్టీ వచ్చేసి ఓవరాల్గా 1% అయితే ఈరోజు పెరగడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 677 పాయింట్లు పెరిగి 81,796 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 227 పాయింట్లు పెరిగి 24,946 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 417 పాయింట్లు పెరగడం జరిగింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ చూసుకుంటే 1% పెరిగింది ఇంచుమించు. స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.5% పెరగడం జరిగింది. మ్యాక్సిమం ఈరోజు చూసుకుంటే అన్ని సెక్టార్లు కూడా గ్రీన్లోనే కనిపించడం జరిగింది. ముఖ్యంగా గ్లోబల్ క్యూస్ అంత బాగాలేకున్నా ఇండియన్ మార్కెట్ మాత్రం మంచి మూమెంటం అయితే కనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే రేట్ కట్స్ యొక్క ప్రభావం, తర్వాత ద్రవ్యోల్బణం తగ్గిందని ఒక న్యూస్ రావడం, నెక్స్ట్ మాన్సూన్స్ కూడా మంచి ఈసారి చాలా బాగుంటాయని కొంచెం న్యూస్ రావడం అనేది ఇన్వెస్టర్లకు కొంచెం సెంటిమెంట్ కలిసి వచ్చిందని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్ అయితే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ ఉన్నా సరే మన ఇండియన్ మార్కెట్ అయితే కొంచెం మంచి మూమెంట్ చూపించిందని చెప్పాలి. మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ వీక్ స్టార్ట్ మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు. మంచి మూమెంట్స్ ఇచ్చాయి. అన్ని సెక్టార్లో కూడా పాజిటివ్లోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ లెవెల్ చూసుకుంటే 24,900 దగ్గర అయితే ఇంచుమించు 25,000 మార్క్ దగ్గర అయితే ఉంది. ఏం చెప్తారు సార్? ప్రెడిక్ట్ ఏం చేస్తారు? అండ్ ఈ వీక్ అంతా లెవెల్స్ ఎలా ఉంటాయి? ముందు జీ ప్రేక్షకులకి నమస్కారం. డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు మార్కెట్ వచ్చి లాస్ట్ వీక్ మన 24,900 బ్రేక్ అయితే మార్కెట్ వచ్చి ఒక సెల్లింగ్ అనేది చూస్తుందని అనుకున్నాం. అదేలాగా లాస్ట్ వీక్ మనం 24,900 బ్రేక్ అయిన తర్వాత లో కూడా మనకి 24,473 మనం చూసాము లెవెల్స్ డౌన్ సైడ్. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ డ్రాస్టిక్ గా మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకునింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్ ఎలా ఉండబోతుంది అనేది లెవెల్స్ చూద్దాము. ఈ వీక్ వచ్చి ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి పాజిటివ్ లో ఉంది. 24,700 పైన ఉన్నంత వరకు ఈ వీక్ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. 24,700 అబోవ్ ఉన్నంత వరకు ఈ వీక్ మనకి టార్గెట్స్ వచ్చి 24,950 ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ ఫర్దర్ టార్గెట్స్ వచ్చి 25,127, 25,236, 25,413. ఇది అప్ సైడ్ టార్గెట్స్ పెండింగ్ లో ఉంది ఈ వీక్. డౌన్ సైడ్ వచ్చి మనము 24,600 కింద మార్కెట్ క్లోజ్ అవ్వకూడదు. 24,000 చాలా ఇంపార్టెంట్. 600 బిలో మార్కెట్ మాత్రం క్లోజ్ అవ్వకూడదు. ఎందుకంటే డౌన్ సైడ్ అది స్ట్రాంగ్ సపోర్ట్ కూడా అక్కడే ఉంది 24,550, 600 లో. కాబట్టి మనం అప్ సైడ్ వచ్చి నెక్స్ట్ 25,172, 127, 25,236, 25,413 దాకా ఈ వీక్ మనం చూడడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ సపోజ్ 24,600 బిలో క్లోజ్ అయితే డౌన్ సైడ్ వచ్చి 24,300, 24,200 అది చూడడానికి అవకాశం ఉంది. బట్ ఏదైనా మన కండిషన్ వచ్చి 24,600 బిలో క్లోజ్ అయితేనే డౌన్ సైడ్. అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు మనం పాజిటివ్ గానే ఉన్నాము, అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సార్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి మూమెంట్ లో కనిపించినాయి. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది సార్? బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి చెప్పాను 56,200 బెంచ్ మార్క్ బ్రేక్ అయింది. ఎవ్రీ డిప్ బై అని చెప్పున్నాను. లాస్ట్ వీక్ కూడా మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. 55,149 లో వచ్చింది. అవన్నీ వచ్చి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మళ్ళీ. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఈ వీక్ టార్గెట్స్ కూడా మనకి మంచి టార్గెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు క్లోజింగ్ వచ్చి 55,944 అయింది. ఈ వీక్ టార్గెట్స్ వచ్చి మనకి 56,563, 56,840, 57,288. ఈ వీక్ మనకి అప్ సైడ్ టార్గెట్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇచ్చి 55,600 పైన ఉన్నంత వరకు ఈ వీక్ అప్ సైడ్. అదే డౌన్ సైడ్ చూసుకుంటే 55,300 బిలో క్లోజ్ అయితేనే మనం వచ్చి డౌన్ సైడ్ గా మనం పరిగణిస్తాము.
బట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ పాజిటివ్ లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ కూడా సపోజ్ ఎందుకంటే మార్కెట్ ఏదైనా జరగచ్చు బయాస్డ్ గా అప్స్ అండ్ డౌన్స్ ఇంకా 4 days మనకు ఉంది కాబట్టి డౌన్ సైడ్ కూడా వచ్చి 54,491 54,214 ఇది డౌన్ సైడ్ టార్గెట్స్. బట్ కండిషన్ వచ్చి 55,300 బిలో క్లోజ్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. అది అదేలాగే సెన్సెక్స్ కూడా చెప్తాను. చెప్పండి. సెన్సెక్స్ కూడా వచ్చి మనకి ఇప్పుడు మనకి క్లోజింగ్ వచ్చి 81,796 క్లోజ్ అయింది. ఇట్స్ గుడ్ పాజిటివ్ క్లోజింగ్. సెన్సెక్స్ వచ్చి ఈ వీక్ టార్గెట్స్ వచ్చి మనకి 82,442, 82,796, 83,370 ఇది పెండింగ్ టార్గెట్స్ ఉన్నాయి ఈ వీక్. బట్ 81,200 పైన ఉన్నంత వరకు సెన్సెక్స్ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. డౌన్ సైడ్ వచ్చి 80,800 కింద క్లోజ్ అయితేనే డౌన్ సైడ్ అనేది మనం చూస్తాం. 80,800 వచ్చి ఒక చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ గా పెట్టుకోవాలి. అది కానీ బ్రేక్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ అవడానికి అవకాశం ఉంది. బట్ మనం ఇప్పుడు పాజిటివ్ లోనే ఉన్నాం. సార్ అంటే ఈ వీక్ మొత్తం అంటే మీ అంచనా ప్రకారం వీక్ ఎంత పాజిటివ్నే ఉండొచ్చా సార్? పాజిటివ్ లోనే ఉండొచ్చు. పాజిటివ్ లోనే ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు నిఫ్టీ అనేది 24,700 పైనే ఉన్నాం కాబట్టి ఎంతసేపు మళ్ళీ 24,700 వస్తే మళ్ళీ బంప్ అవుతుంది మార్కెట్. ఓకే సార్, ఇంకోటి మనకు అంటే మీరు టెక్నికల్ గా చెప్పారు, ఇప్పుడు ఫండమెంటల్ గానీ జియో పొలిటికల్ ఇష్యూస్ చూసుకుంటే మిడిల్ ఈస్ట్ లో ఉక్రెయిన్ అండ్ ఇజ్రాయెల్ వార్ అయితే బాగా అంటే ఉధృతంగా ఉంది. దానివల్ల ఇప్పుడు ఆయిల్ కూడా దాదాపు మనకి లో నుంచి 1,500 పాయింట్స్ క్రూడ్ ఆయిల్ కూడా పెరిగింది. ఓకే, యాక్చువల్ గా ఒక విధంగా చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ వచ్చి ఈ ఇయర్ వచ్చి టార్గెట్స్ డౌన్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. మనకి అప్ సైడ్ టార్గెట్స్ మళ్ళీ ఈ ఇయర్ వెళ్ళడానికి క్రూడ్ ఆయిల్ కూడా ఈ ఇయర్ లో 7,850 చూడడానికి అవకాశం ఉంది క్రూడ్ ఆయిల్. సార్ అంటే యుద్ధం ఎఫెక్ట్ ఏ మీద ఉంటుంది సార్ మన మీద? అంటే ఈ రోజు చూసుకుంటే చూడండి సార్, ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు యుద్ధం అనేది వచ్చింది, మార్కెట్ ఒక జియో పొలిటికల్ వస్తేనే ఇప్పుడు చూడండి లాస్ట్ వీక్ ఏమైంది, మార్కెట్ పానిక్ అయ్యారు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బై మంచి స్టాక్స్. కాబట్టి మన ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉంది. ఇంకొక విషయం చెప్తాను వినండి, జూన్ 23rd జూన్ 20 తర్వాత మార్కెట్ వచ్చి జూన్ జూలై ఆగస్ట్ ఈ 2 months వండర్ఫుల్ గా ఉండబోతుంది. జూలై ఆగస్టు బ్రహ్మాండంగా ఉండబోతుంది మార్కెట్. మళ్ళీ ఆగస్ట్ లో మనం ప్రిడిక్ట్ చేసి చెప్తాము మళ్ళీ డౌన్ సైడ్ ఎప్పుడని. డెఫినెట్ గా వచ్చి ఇంకొక 10 days లో మార్కెట్ ఒక మంచి బుల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, జూలై అండ్ ఆగస్ట్ మాత్రం కంప్లీట్ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సార్ ఫైనల్ గా ఈ వీక్ ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సార్? మీరు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇన్వెస్టర్ల మూవ్మెంట్ ఎలా ఉండాలి? సార్ ఖచ్చితంగా బై ఆన్ డిప్స్ అనే చెప్తాను. ఖచ్చితంగా మంచి వాల్యూలో ఉన్న స్టాక్స్ కొనుక్కోండి, కొని పెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ 2 months మంచి బుల్ మార్కెట్ ఉండబోతుంది. డెఫినెట్ గా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి గారు. సార్ గురుప్రసాద్ గారు చెప్పేందంటే ఒక 2 monthsలో మార్కెట్ అయితే మంచి బుల్ మార్కెట్ ఉంటుంది. సో ఇన్వెస్టర్లు కూడా బై అండ్ డిప్ మార్కెట్గా పరిగణించాలని ఒక అడ్వైజ్ అయితే ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.